అందరికీ నమస్కారం. మనం ఎప్పుడైనా ధ్యానం గురించి ఆలోచించినప్పుడు ఒక విచిత్రమైన విషయం గమనించారా? ఒకవైపు మనస్సును కంట్రోల్ చేయడానికి, ఏకాగ్రత సాధించడానికి చాలా కృషి చేస్తాం, అవునా? కాని ఇంకోవైపు అసలు ప్రయత్నమే లేని ఒక ప్రశాంతమైన స్థితి, అదే నో మైండ్ గురించి కూడా వింటాం. ఒకటి ప్రయత్నం, ఇంకోటి ప్రయత్నం లేకపోవడం. ఈ రెండూ పూర్తి ఆపోజిట్ కదా? మరి ఇవి రెండూ ఎలా కనెక్ట్ అయ్యాయి? రండి, ఈరోజు ఈ అద్భుతమైన పారాడాక్స్ వెనుకున్న రహస్యాన్ని తెలుసుకుందాం. అసలు పాయింట్ ఇదే: ప్రయత్నం లేకుండానే శాంతిని పొందడం సాధ్యమేనా? ఇది చాలామందిని తొలిచే ప్రశ్న కదూ. మనలో చాలామంది కనిపిస్తుంది, ఓవైపు ఏకాగ్రత కోసం ఎంతో సాధన చెయ్యాలి, కష్టపడాలి అని. కాని అదే సమయంలో ప్రశాంతత అనేది అంత కష్టపడితే వచ్చేది కాదు, అది చాలా సహజంగా రావాలి అని కూడా అనిపిస్తుంది. చూశారా, ఇక్కడే ఉంది అసలైన వైరుధ్యం. మన ఈరోజు చర్చకు ఇదే పునాది. సరే, ఈ పజిల్ను సాల్వ్ చేయడానికి ముందుగా మనం మొదటి భాగాన్ని అర్థం చేసుకుందాం. అదేంటంటే, ధ్యానం అంటే ఒక ప్రయత్నం. ధ్యానం అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే మనస్సును దానిష్టానికి వదిలేయడం కాదు, అస్సలు కాదు. దానికి బదులుగా దాని ఒక చోట ఫోకస్ చేయడం, అంటే ఒకే ఒక పాయింట్ మీద నిలపడం. అది మన శ్వాస మీద కావచ్చు, లేదా మనం జపించే ఒక మంత్రం మీద కావచ్చు, లేదా ఏదైనా ఒక ఆలోచన మీద కూడా కావచ్చు. పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం చాలా యాక్టివ్గా మనస్సును కంట్రోల్ చేయడానికి ఒక పని చేస్తున్నాం. ఇంకొంచెం లోతుగా వెళ్తే, ఈ ధ్యానం అనే ప్రక్రియలో ఎప్పుడూ 3 భాగాలుంటాయి. 1 చేసే వ్యక్తి, అంటే నేను. 2 ఆ వ్యక్తి చేసే పని, అంటే ధ్యానం చెయ్యడం. 3 ఆ పని ద్వారా సాధించాలనుకునే లక్ష్యం, అంటే శాంతి లేదా ఏకాగ్రత. చూసారా, నేను ఉన్నాను, ఒక పని చేస్తున్నాను, ఒక లక్ష్యం కోసం. సో ఇది క్లియర్గా ఒక ప్రయత్నంతో కూడుకున్న ప్రక్రియ అని మనకు ఇక్కడే అర్థమైపోతుంది. వావ్! ఈ వాక్యం చూడండి, మనస్సుతోనే మనసును శాంతింపజేయడం. ఇందులో ఎంత లోతైన అర్థముందో! అంటే మనం దేన్నైతే కంట్రోల్ చెయ్యాలని, శాంతపరచాలని చూస్తున్నామో అదే మనసును ఒక ఆయుధంగా వాడుతున్నాం. ఇదొక రకంగా మనసుతో మనసే యుద్ధం చేసుకోవడంలాంటిది. ఎంత విచిత్రమైన ఛాలెంజ్ కదా! సరే, ఇప్పటిదాకా ధ్యానమంటే ఒక ప్రయత్నమని చూశాం. ఓకే, ఇప్పుడు కథలో అసలైన ట్విస్ట్, నాణానికి రెండో వైపు చూద్దాం. ఇది ధ్యానానికి కంప్లీట్గా ఆపోజిట్. అదే నో మైండ్, అంటే ప్రయత్నమే లేని ఒక స్థితి. నో మైండ్ అనగానే చాలామందికి వచ్చే మొదటి ఆలోచన ఏంటంటే, బ్రెయిన్ మొత్తం ఖాళీ అయిపోవడం, అసలు ఏ ఆలోచన లేకుండా ఉండటం. కానీ అది చాలా పెద్ద పోహ. నిజానికి నో మైండ్ అంటే అది కాదు. ఆలోచనలొస్తాయి, కానీ మనం వాటితో కలవం, వాటితో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోం. సింపుల్గా చెప్పాలంటే ఇది మనస్సు లేకపోవడం కాదు, మనసుతో అనుబంధం, అటాచ్మెంట్ లేకపోవడం. వచ్చిన ఆలోచనల రైలెక్కకుండా ప్లాట్ఫామ్ మీద నిలబడి ఆ రైలు వెళ్ళిపోవడాన్ని గమనించడం లాంటిదే. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది, అస్సలు తేడా ఇక్కడే కనిపిస్తోంది. ధ్యానంలో ఏముంది? చేసే వ్యక్తి ఉన్నాడు, చేసే పని ఉంది, ఒక లక్ష్యముంది. కాని ఇక్కడ నో మైండ్ స్థితిలో చేసేవాడూ లేడు, ప్రయత్నం లేదు, చేరాల్సిన గమ్యం కూడా లేదు. ఇది దేనికోసమో కష్టపడటం కాదు, జస్ట్ ఉన్నది ఉన్నట్లుగా ఉండటం మాత్రమే. ఈ మాటలు వినండి, ఆలోచనలు వస్తాయి, పోతాయి, కాని నేను వాటిలో కలవను. ఇదే నో మైండ్ యొక్క సారాంశం. మన ఆలోచనలనే ఒక నదిలా ఊహించుకుంటే, ఆ నది ప్రవాహంలో కొట్టుకుపోవడం కాదు, ఆ నది ఒడ్డుమ ప్రశాంతంగా కూర్చుని ఆ ప్రవాహాన్ని గమనించడం లాంటిది ఈ స్థితి. ఓకే, ఒకవైపు ప్రయత్నంతో కూడిన ధ్యానం, మరోవైపు ప్రయత్నమే లేని నో మైండ్. ఇప్పుడు ఈ రెండిటినీ పక్కా పక్కన పెట్టి చూద్దాం. అప్పుడు వాటి మధ్య ఉన్న తేడా ఇంకా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ టేబుల్ చూస్తే మనకు అన్నీ క్లియర్ అయిపోతాయి. చూడండి, ధ్యానం అనేది మనం చెయ్యాల్సిన ఒక ప్రాక్టీస్. కాని నో మైండ్ అనేది మనం చెయ్యలేనిది, అది దానంతట అదే జరిగే ఒక స్థితి. ధ్యానంలో ఎఫర్ట్ అంటే ప్రయత్నం ఉంటుంది, నో మైండ్లో అస్సలుండదు. ధ్యానంలో మనం మనసును కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం, నో మైండ్లో మనసును వదిలేస్తాం. కాని వీటన్నిటికన్నా ముఖ్యమైన, మనల్ని ఆశ్చర్యపరిచే విషయం చివరి పాయింట్లో ఉంది. అదేంటంటే, ధ్యానమనేది సాధన చేస్తే వస్తుంది,
కానీ నో మైండ్ ఆ సాధన ఆగిపోయినప్పుడు జరుగుతుంది. ఎంత విచిత్రంగా ఉంది కదా. ఇక్కడే మనం అసలు పజిల్, ఆ పెద్ద చిక్కుముడి దగ్గరకొచ్చాం. ఒకటేమో ప్రయత్నం, ఇంకొకటేమో ప్రయత్నం లేకపోవడం. ఇంత పూర్తి ఆపోజిట్గా ఉన్న ఈ రెండు కాన్సెప్ట్స్ ఒకదాంతో ఒకటి ఇంత బలంగా ఎలా ముడిపడి ఉన్నాయి? అదే అసలైన పారాడాక్స్. అవును, వినడానికి ఇది చాలా వింతగా, కన్ఫ్యూజింగ్గా అనిపించచ్చు. నో మైండ్ అనే స్థితికి వెళ్లాలంటే ముందు ధ్యానం చేయాలి. కాని ఆ ధ్యానాన్ని వదిలేసినప్పుడే ఆ స్థితి వస్తుంది. అంటే ఏంటి? గమ్యానికి చేరాలంటే ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేయాలి అన్నట్టుగా ఉందిది. అసలిది ఎలా సాధ్యం? ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. విత్తనం ఉపమానం. ఆలోచించండి. స్టెప్ 1, మనం ఒక మొక్క కావాలంటే ముందుగా విత్తనాన్ని నాటాలి. ఆ పని మనం చెయ్యాలి. ఆ ప్రయత్నం తప్పనిసరి. అదే ధ్యానం. సరే, విత్తనం నాట్యాం. ఇప్పుడు స్టెప్ 2, ఆ విత్తనం నుంచి మొక్క పెరగాలంటే ఏం జరగాలి? ఆ విత్తనం అలాగే ఉంటే మొక్క రాదు. అది భూమిలో కరిగిపోవాలి, తన రూపాన్ని కోల్పోవాలి. ఆ విత్తనం కరిగిపోయి అదృశ్యమవడమే నో మైండ్. చూసారా? ఫలితం రావాలంటే మనం మొదట చేసిన ప్రయత్నం మాయమవ్వాలి. ఈ పారాడాక్స్లో ఇంకో లేయర్ కూడా ఉంది. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, సాధారణంగా మనం ఏదైనా కావాలంటే దాన్ని బలంగా కోరుకోవాలి కదా. కాని నో మైండ్ విషయంలో చిత్రంగా ఆ కోరుకోవడమే దాన్ని రాకుండా చేస్తుంది. ఆ కోరికే మనకు అతిపెద్ద అడ్డంకిగా మారుతుంది. ఎందుకలా? ఎందుకంటే నాకు అది కావాలి అనే కోరిక ఎక్కడ్నుంచొస్తుంది? మనసు నుంచి. కోరిక అనేది మనసు యొక్క పని. కాని మనమిక్కడ దాటాలనుకుంటున్నది దేన్ని? ఆ మనసునే. కాబట్టి నాకు నో మైండ్ కావాలి అని కోరుకోవడమంటే మనం వదిలించుకోవాలనుకుంటున్న మనసునే ఇంకా గట్టిగా పట్టుకోవడం లాంటిది. ఇది నిప్పును ఆర్పడానికి గాలి ఊదినట్టు ఉంటుంది. ఆర్పడానికి బదులు ఇంకా పెంచినట్టు అవుతుంది. ఈ కాన్సెప్ట్ కొంచెం క్లిష్టంగా అనిపించొచ్చు. అందుకే దీన్ని మాటల్లో కాకుండా 2 అద్భుతమైన ఉదాహరణలతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది ఆకాశం మరియు మేఘాలు. మన ఆలోచనలని మేఘాలుగా ఊహించుకోండి. ధ్యానమంటే ఏంటంటే ఆకాశంలో కదులుతున్న మేఘాలను మనం కదిలించడానికి, ఆపడానికి, నెట్టేయడానికి ప్రయత్నించడం లాంటిది. అది ఒక యాక్టివ్ ఎఫర్ట్. మరి నో మైండ్ అంటే ఆకాశంలా ఉండటం. మేఘాలు వస్తుంటాయి, పోతుంటాయి, కాని వాటివల్ల ఆకాశానికి ఏమీ కాదు. అది ఎప్పుడూ నిశ్చలంగా, ప్రశాంతంగా వాటికి సాక్షిగా ఉంటుంది. ఆకాశం మేఘాలతో ఫైట్ చెయ్యదు. ఇక రెండో ఉదాహరణ, ప్రయాణం మరియు గమ్యం. ధ్యానం అనేది మనమొక టెర్రస్ పైకి ఎక్కడానికి ఎక్కే మెట్లు లాంటిది. ఆ మెట్లు ఎక్కడమనేది ఒక ప్రయాణం, ఒక శ్రమ. అది తప్పనిసరి. కాని అసలైన అనుభూతి, ఆ ప్రశాంతత ఎక్కడుంది? మెట్లు ఎక్కేటప్పుడుందా? లేదు. ఆ ప్రయాణం ముగిసి టెర్రస్ మీదకు చేరుకున్నాక మనల్ని తాకే ఆ చల్లని గాలిలో, ఆ నిశ్శబ్దంలో ఉంది. ఆ ప్రయాణం ఆగిపోయిన తర్వాత దొరికే ఆ శ్రమలేని ప్రశాంతతే నో మైండ్. సో ఫైనల్గా మనం తెలుసుకున్నదేంటి? సింపుల్గా చెప్పాలంటే ధ్యానమంటే ప్రయత్నం, నో మైండ్ అంటే ప్రయత్నం లేకపోవటం. ధ్యానమనేది ఆ గమ్యాన్ని చేరడానికి మనం వేయాల్సిన మొదటి అడుగు. అది ఒక మార్గం. కాని ఆ నో మైండ్ అనే స్థితి ఆ మార్గాన్ని, ఆ ప్రయత్నాన్ని వదిలేసినప్పుడే మనకు అనుభవంలోకొస్తుంది. అంటే ప్రయత్నం ద్వారానే ప్రయత్నం లేని స్థితిని మనం చేరుకోగలం. ఇదే ఆ పారాడాక్స్ యొక్క అసలైన సమాధానం. చివరిగా మన ఈ చర్చ మొత్తాన్ని ఒక్క ప్రశ్నలో చెప్పాలంటే, ప్రయాణం ముగిసిన చోటనే గమ్యం ప్రారంభమవుతుందా? దీని గురించి ఆలోచించండి.